ప్రభుత్వ విద్యారంగంలో సమూల మార్పులకు ప్లాన్ చేస్తోంది సర్కార్. విద్యాశాఖను సమగ్రంగా పటిష్టం చేసేందుకు బడ్జెట్లో ఎక్కువ నిధులు తీసుకురావడంపై ఫోకస్ చేసింది. ఇందుకోసం విద్యాశాఖ అధికారులతో సమావేశాలు నిర్వహించి నిధుల డిమాండ్లు, అవసరాలపై ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్ర బడ్జెట్లో విద్యాశాఖకు నిధుల కేటాయింపుపై అధికారులతో రివ్యూ చేశారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. సెక్రటేరియట్లో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ఫినాన్స్ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారెడ్డి, విద్యాశాఖ స్పెషల్ సీఎస్ రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ వాణి ప్రసాద్, పాఠశాల, ఇంటర్ విద్యాధికారులతో కడియం చర్చించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు రెగ్యులర్ గా ఇచ్చే నిధుల కంటే అదనంగా మరో 1500 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టడానికి 84 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు. తెలంగాణలో 404 జూనియర్ కాలేజీలున్నాయని, వీటిల్లో ప్రస్తుతం 1,73,000 మంది విద్యార్థులున్నారని, వచ్చే విద్యా సంవత్సరం ఈ సంఖ్య 2 లక్షలకు చేరుతుందన్నారు కడియం. జూనియర్ కాలేజీల్లో మౌలిక వసతుల కోసం 111 కోట్ల రూపాయలు అవసరమవుతాయని వివరించారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని అక్కడ అన్ని వసతులు కల్పించాల్సి ఉందన్నారు కడియం. ప్రస్తుతం కేజీబీవీలకు ఉన్న భవనాలను హాస్టల్స్ గా వినియోగించి కొత్తగా 6 తరగతి గదులతో అకాడమిక్ బ్లాకులు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఇందుకు 300 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని కోరారు. పాఠశాలల్లో మౌలిక వసతులకు 100 కోట్లు, టాయిలెట్లకు మరో 100 కోట్లు, నీటి వసతికి 100 కోట్ల రూపాయల నిధులు అవసరమన్నారు. సీఎం సూచనలతో స్కూళ్లను పటిష్టం చేసేందుకు అదనంగా 600 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు మంత్రి. డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలకు సొంత భవనాల కోసం 200 కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని అంచనా వేశారు. వీటికి బడ్జెట్లో కేటాయింపులు జరిగేలా చూడాలని కడియం కోరారు. యూనివర్సిటీల బలోపేతంపైన సమావేశంలో చర్చించారు. మౌలిక వసతులు, ఖాళీ పోస్టుల భర్తీ, కొత్త పోస్టులు మంజూరు చేస్తున్నామన్నారు. వీటి కోసం కనీసం 500 కోట్ల రూపాయలు కావాలన్నారు. దీంతో పాటే ఓయూ శతాబ్ది ఉత్సవాలు కూడా ఉన్నందున వాటిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ఇవ్వాలని ఆర్థిక శాఖ అధికారుల్ని కోరారు. తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ లో 20 స్కూళ్లను కాలేజీలుగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించామన్నారు. దీంతో నాణ్యమైన కాలేజీ విద్య కూడా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇందుకోసం 26 కోట్ల రూపాయలు అవసరమవుతాయని వివరించారు. ప్రస్తుతం భవనాలు, వసతులున్న స్కూళ్లనే రెసిడెన్షియల్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయనున్నట్లు చెప్పారు.